హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నేను కరివేపాకు తోట అయితే చూపిస్తానండి. ఈ కరివేపాకు అయితే కర్రీస్లో చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకుని హెయిర్కి కూడా వాడుకోవచ్చు. హెయిర్ ఆయిల్లో కొబ్బరి నూనెలో వేసి కాసుకుంటే చాలా బాగుంటుందండి. కరివేపాకు హెల్త్కి అయితే చాలా మంచిదండి. కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇదంతా కరివేపాకు తోట అండి. కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చండి. కరివేపాకు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి చేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కరివేపాకు అండి. మేమైతే ప్రతి కర్రీలో కూడా కరివేపాకునైతే వేస్తాం. అలాగే మీరు వేస్తారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.